ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెర్లపల్లి జైలు ఖైదీ మృతి చెందాడు. అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ సొన్న అడెల్లు కార్డియోజెనిక్ షాక్ తో మరణించినట్లు డాక్టర్ ధృవీకరించారు. చెర్లపల్లి జైలర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బీహార్, ఒడిశాకు చెందిన 4 స్థానిక కొండకల్ గ్రామానికి చెందిన మహమ్మద్ జావీద్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8.78 కిలోల ఎండు గంజాయి, 5 ఫోన్లు, 1 ద్విచక్ర వాహనం, 4,200 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మియాపూర్ సీఐ శివప్రసాద్ పై వేటు పడింది. శివప్రసాద్ ను సైబరాబాద్ సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ సిపి రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పాత బస్తీలో రద్దీగా ఉన్న బస్సులను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. చాదర్ఘాట్ లో వృద్ధుడి మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును కొట్టేసిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్లలో పెళ్లి సంబంధాలు, పెట్టుబడుల పేరిట సైబర్ నేరాలకు పాల్పడిన ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. 4 కలిసి మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి మోసపూరిత సొమ్ము డ్రా చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నిధులను హవాలా ద్వారా సింగపూర్కు తరలించినట్లు గుర్తించిన పోలీసులు 4 అరెస్టు చేశారు.